నంద్యాల జిల్లా బనగానపల్లిలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, ఎస్సీ బాలికల హాస్టళ్లను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. హాస్టల్ స్టోర్ రూమ్, వంటశాలను పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఇవ్వకపోతే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందించే అన్నిటినీ సక్రమంగా అందజేయాలని పాఠశాలలు, హాస్టళ్ల సిబ్బందిని ఆదేశించారు. బాగా తింటున్నారా పిల్లలు? మధ్యలో ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. మీకు కొంచెం బుగ్గను పెట్టుకోండి, మెత్తపడతాయి ఇది మీకు మంచిది. ఓకే, చెప్పండి, అందరికి చెప్తారా? స్కూల్స్లో, హాస్టల్స్లో ఎక్కువగా ఎక్స్పైరీ డేట్ లేకుండా జాగ్రత్త వహించడం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఏమేమి క్వాంటిటీ ఇస్తా ఉన్నారు, మెనూ ఫాలో అవుతున్నారా లేదా, ఎక్కడైనా పొరపాటు జరుగుతూ ఉన్నాయా ఏంటి అనేది. తర్వాత రేషన్ బియ్యానికి వస్తే ఆ డబ్బా పెట్టిపోయడము, ఆ డబ్బా పెట్టిపోయడంలో కూడా వాళ్ళు చాలా టెక్నిక్గా తీగలది లేకుండా వేయింగ్ మిషన్ పెడతారు. వేయింగ్ మిషన్ పెట్టి డబ్బాల బియ్యం పోసుకొని డబ్బా పెడతారు. మేము చాలామంది మీ అందరి సమక్షంలో నేను చెప్పడం ఏంటంటే, మీ బ్యాగులలో రైస్ పంపించుకొని బ్యాగులు పెట్టండి దాని మీద, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. దాంట్లో 2 కేలు 3 కేలు ఆ డబ్బా వేయటమైన నష్టపోతా ఉన్నారు వినియోగదారులు. అలాగే షుగర్కు 17 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకోవడం, కందిపప్పు ఒక 3 మంత్స్ నుంచి రాలేదు, జూన్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు, అది 67 రూపాయలు అయితే 70 తీసుకోవడం. దానికి అనుగుణంగా మేము సివిల్ సప్లై కమిషనర్ గారికి సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్య బై పేపర్. అది ఫోన్పే పెట్టండి, ఆ డబ్బులు ఆ ఫోన్పే ద్వారా పోతే కన్నా ఈజీగా ఉంటుంది. అది డీలర్కి లింకప్ ఇస్తే కన్నా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు, అది ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక సజెషన్ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫోన్పే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ చిల్లర గొడవ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఇక హాస్టల్స్లో, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ హాస్టల్స్లో ముఖ్యంగా కొంచెం ఈ మెనూ డివియేషన్ జరగడము, ఆ డబ్బులు సరిపోవని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడము, అడిగే వాళ్ళు సరిగా అంటే ఒక నిబద్ధత అనేది లేదు, జవాబుదారితనం అనేది తగ్గిపోయింది. అధికారులు కొంచెం ఇవంతా చికెన్ నియర్లీ ఒక రోజుకు 45 grams ఇవ్వాలి, రోజుకంటే 7 days క్యాలిక్యులేట్ చేయాలి. అది బిలో 10th క్లాస్ అంటే 315 grams పర్ వీక్. వాళ్ళు 2 times ఇస్తే కన్నా 157.5 grams ఇవ్వాలా. 3 times ఇస్తే కన్నా ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే 10th క్లాస్ లోపల బయట పోయి చదువుకునే పిల్లలు వాళ్ళకు 105 grams ఇవ్వాలా. అదే ఇంటర్మీడియట్ పిల్లలకైతే 50 grams పర్ డే, 350 grams పర్ వీక్. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే కన్నా 175 grams ఈచ్ టైం ఇవ్వాలి. ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్ అంతా ఉంది. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్లో సాంబార్, ఈరోజు సాంబార్ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 30 grams ఇవ్వాలి 6 to 10th class పిల్లలకు కందిపప్పు. అంటే 100 మంది ఉంటే దాదాపు 3 కిలోలు వేయాలి. అదే కింద 5th లోపల పిల్లలకైతే 20 grams, అంటే 100 మంది ఉంటే కన్నా 2 kilos వేయాలి. అట్లా కాకుండా అంటే ఇదంతా వంట వాళ్ళకి సంబంధించింది. ప్రభుత్వము 6 to 10th పిల్లలకు దాదాపు ₹9.69 కర్రీ చేసినందుకు ఇస్తుందండి. రైస్ ఫ్రీ ఇస్తుంది, ఎగ్స్ ఫ్రీ ఇస్తుంది, చిక్కీస్ ఫ్రీ ఇస్తుంది, అండ్ రాగి మాల్ట్, జాగ్రీ, బెల్లము ఇవి కూడా ఫ్రీ ఇస్తుంది. వంట వాళ్ళకు 3000 జీతం ఇస్తుంది. ఇవి ఇవ్వంగా ₹9.69 వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత బాగా పెడితే అంత పిల్లలు బాగా తింటారు. రాబోయే కాలంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మన అసెంబ్లీలో ఆ బిల్ పెట్టడం జరిగింది. దాని అవన్నీ మంచిగా జరిగితే కన్నా జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సన్నబియ్యం హాస్టల్స్కు, స్కూల్స్కు, అంగన్వాడీస్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇస్తే ఇంకా మంచిది, పిల్లలు బాగా సంతోషంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు.